ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా జేపీ నడ్డాను కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీలో ఆర్థిక రాజకీయం గందరగోళంలో పడిందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ విధానం ఉగ్రవాదం, అవినీతి వైపు మళ్లిందన్నారు. లిక్కర్ మాఫియా, దేవాలయాలను అపవిత్రం చేయడం, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం వంటి సంఘటనలు చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా జేపీ నడ్డాను కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తులపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీలో ఆర్థిక రాజకీయ గందరగోళంలో పడిందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ విధానం ఉగ్రవాదం, అవినీతి వైపు మళ్లిందన్నారు. లిక్కర్ మాఫియా, దేవాలయాలను అపవిత్రం చేయడం, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం వంటి సంఘటనలు చాలా బాధాకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మాత్రం ట్విట్టర్ వేదికగా, అంటే మనం చూసినట్లయితే మధ్యాహ్నం వరకు కూడా పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ రావడంతో ఆ పొత్తులకు సంబంధించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన స్పందిస్తూ ఒక ట్విట్టర్ వేదికగా ఆయన ప్రశ్నాస్త్రాలను ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒక దశాబ్దం పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఏపీ విభజన అర్ధ దశాబ్దం వైసీపీ ప్రభుత్వ విధానం ఉగ్రవాదం, అవినీతి, ఇష్ట విలువైన ఖనిజాల వంటి సహజ వనరుల దోపిడీ, లిక్కర్ మాఫియా, దేవాలయాల అపవిత్రత చేయడం, ఎర్రచందనం స్మగ్లింగ్, బెదిరింపులు, బలవంతం, ప్రతిపక్ష నాయకులకు వారి పార్టీల కేడర్పై భౌతిక దాడులు, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వ్యాపారవేత్తలను మరియు పారిశ్రామికవేత్తలను బెదిరించడం, 30,000 మంది పైగా మహిళలు తప్పిపోవడం, అదేవిధంగా అత్యధికంగా దళితులపై అగాత్యాలతో పాటు ఈ పాలన కొనసాగిందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. చివరకు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారా నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీజీ డైనమిక్, సాహసోపేతమైనటువంటి మరియు దూరదృష్టి గల నాయకత్వం, ఇవన్నీ కూడా దూరదృష్టి నాయకత్వంతో ఇవన్నీ ముగుస్తున్నాయంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఎన్డీఏలో భాగస్వామ్యం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలంటూ కూడా మేమంతా మీ మార్గదర్శనంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఏపీ ప్రజల కష్టాలను మరియు బాధలను అంతం చేయడానికి ఎదురు చూస్తున్నామంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. చివరికి జేపీ నడ్డాకి, అమిత్ షాకి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరాచక పాలన ఏదైతే ఉందో, ఈ దశాబ్ద కాలంలో విభజన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. తదనంతర కాలంలో వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలన, అన్నింటిలోనూ దోపిడీ, దౌర్జన్యాలు, న్యాయ వ్యవస్థను కూడా ఏదైతే న్యాయ వ్యవస్థ ఉందో న్యాయ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దూరదృష్టితో తీసుకున్నటువంటి ఎన్డీఏలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్దానంటే స్వాగతిస్తూ దానికి సంబంధించి దూరదృష్టి విషయంలో అంతా కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మరి అమిత్ షా, నడ్డా నేతృత్వం నడిచే విధంగా ఉన్నట్టుగా కూడా ఆయన ట్విట్టర్ ద్వారా చేయడం జరిగింది. సునీల్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.